హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది గోదావరి గర్ల్. ఈ రోజు ఫస్ట్ వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసా. టీమ్ అవుటింగ్ కని రిసార్ట్ కి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో తీసి 2 మంత్స్ అయిపోయింది. కానీ నాకు వీడియో చేసే ఖాళీ అండ్ ఓపిక రెండు లేక ఇన్ని డేస్ అవుతుంది. కొన్ని రోజులైతే మాత్రం ఇలా ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఏమనుకోకుండా అడ్జస్ట్ అయిపోండి. ఓకే. మా టీమ్ బుక్ చేసిన రిసార్ట్ వచ్చేసి మొయినాబాద్ అనమాట. అయితే ఎలాగా వెళ్ళే దారే కదా కొంచెం డివోషనల్‌గా ఉంటుందని చిలుకూరు బాలాజీ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ప్రెజెంట్ అయితే టెంపుల్‌కి ఇంకో 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉన్నాం. నార్మల్‌గా ఎవరైనా టెంపుల్‌కెళ్ళేది ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే గుడికి ఎంట్రీ అవుతామో పార్కింగ్ దగ్గరికెళ్తుంటామో ఇంక లైన్‌గా వచ్చేస్తారు. అంటే పార్క్ చేయమని. అక్కడి నుంచి మనం గుడికెళ్ళడానికి పూలు, పళ్ళు, కొబ్బరికాయల వరకు కూడా ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి అని మనకిష్టం లేకపోయినా సరే తీసుకునే వరకు ఊరుకోరన్నమాట. ఇదైతే మాత్రం నాకస్సలు నచ్చలేదు. టెంపుల్ అయితే చాలా అనిపించింది. దర్శనం అంతా చేసేసుకొని బయట ఇలా అంతా చూడటానికొచ్చాం. ఇవన్నీ చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి. మీరు గనుక 90స్ కిడ్స్ అయితే మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటుంది. చిన్న ఉసిరికాయలు చూడగానే వెంటనే నోరూరిపోయి మేమైతే వెళ్లి తీసేసుకున్నాం. వాటిలో ఉప్పు, కారం వేసుకొని తింటే ఉండే ఫీల్ చాలా బావుంటది. అలాగే ఇదిగోండి ఇక్కడ చూడండి, నాకు తెలిసి వీటిని కొండపల్లి బొమ్మలంటారు. ఇవి కూడా మా ఇంట్లో చిన్నప్పుడు 2 ఉండేవి. తల అటు ఇటు ఊపుతాయి కదా! ఆ బొమ్మలన్నమాట. అలా వాటిని కొద్దిసేపు చూసి తర్వాత లోటస్ టెంపుల్ దగ్గరే ఉందని చెప్పి దానికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి వీళ్ళే మా తొట్టి గ్యాంగ్. సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బైక్ అన్‌పార్క్ చేసేలోపు మేమైతే ఇక్కడ కూర్చుని ఉసిరికాయలు మొత్తం తినేసాం. మీలో ఎంతమందికి ఉసిరికాయల్లో ఉప్పు, కారం వేసుకొని తినడం ఇష్టమో కామెంట్స్‌లో చెప్పేయండి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇక మళ్ళీ లోటస్ టెంపుల్‌కి స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్యలో ఒక చోట తేనె అమ్ముతున్నారని చెప్పి వీళ్ళిద్దరూ అయితే తీసుకోవడానికి ఆగారు. అయితే అదిగోండి ఆ బామ్మగారిని చూడండి. ఆవిడని చూస్తే అసలు ఎంత యాక్టివ్‌గా ఉన్నారంటే ఏజ్‌లో కూడా అంత యాక్టివ్‌గా ఉండడం చూసి మాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. హనీ తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు మాకు మధ్యలో హనీ బీస్‌ని స్టోర్ చేసే బాక్సెస్ ఉంటాయి కదా! అవి కనిపించాయి. ఈ ఫార్మింగ్‌ని ఎపికల్చర్ అంటారని నాకు చిన్నప్పుడు బుక్స్‌లో చదివినట్టు గుర్తు. ఆ టైంలోనే 'చావా' మూవీ రిలీజ్ అయింది. అందుకే 'శివాజీ మహారాజ్' క్లిప్ కూడా యాడ్ చేశాను. అలా లోటస్ టెంపుల్‌కి కూడా వచ్చేసాం. ఇక్కడైతే మాత్రం చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. మీరు గనుక హైదరాబాద్‌లో ఉంటే ఎప్పుడైనా టెంపుల్‌ని విజిట్ చేయండి. ఇంకా ఫైనల్‌గా రిసార్ట్‌కైతే రీచ్ అయిపోయాం. నేను ఫస్ట్ అయితే రిసార్ట్ మొత్తం ఎలా ఉందో వీడియో అంతా తీసుకున్నాను. కానీ అదెక్కడో మిస్ అయిపోయింది. సో, ప్రెజెంట్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు చూసేయండి. నెక్స్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడు ఇంకా మంచిగా వీడియో తీసి మీకు చూపిస్తాను. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. రండి రండి. రిసార్ట్ ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ కామన్ స్పేస్ ఉంది గదా! ఇక్కడే మేమంతా గేమ్స్ ఆడుకుంటాం. అండ్ అలాగే లంచ్ కూడా ఇక్కడే చేస్తాం. ఇంకా పైన రూమ్స్ అయితే అమ్మాయిలకి అలొకేట్ చేశారు. అలాగే కింద రూమ్స్ ఏమో అబ్బాయిలకి. అప్పటికే చాలా జర్నీ చేసి ఉండడం వల్ల ఫేస్ మొత్తం టాన్ అయిపోయింది. ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ అయితే మళ్ళీ కోంబ్ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో పర్ఫ్యూమ్ అయితే స్ప్రే చేసేసుకున్నాను. నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. ఇదైతే నాకు సీక్రెట్ సాంతాలో ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా నా ఫైనల్ లుక్ అయితే ఇది. అవుట్‌ఫిట్‌కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్‌లో చెప్పేయండి. అప్పటికే స్విమ్మింగ్ పూల్ మీద అటాక్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా తర్వాత గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేసేసాం. నా యాక్షన్స్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటది ఈ గేమ్ ఏంటో అని. అవును, డంషర్ ఆర్ట్సే. నేను యాక్ట్ చేస్తుంది ఏ మూవీనో గెస్ చేసి కామెంట్స్‌లో చెప్పేయండి. మీకు చిన్న హింట్ కూడా ఇచ్చేస్తున్నాను. మూవీలో హీరోయిన్ దగ్గర ఒక గుర్రపు బొమ్మ ఉంటుంది. మా టీమ్‌లో మలయాళీ అబ్బాయి తెలుగు సాంగ్ పాడుతున్నాడు, వినండి. వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాడు చాలా పాడాడు కదా! ఇంక తర్వాత డాన్స్‌లయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే నేను చేయను, నేను చేయను అంటూ ఉన్నారు కానీ లాస్ట్‌కొచ్చేసరికి మొత్తం అందరూ కూడా డాన్స్ చేశారు. ఫస్ట్ వీళ్ళిద్దరూ డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాతేమో ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారు. అలా కొద్దిసేపు గేమ్స్ అండ్ డాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తినడానికైతే యుద్ధం స్టార్ట్ చేశాం. ఇలా అందరిని చూస్తుంటే నాకైతే 'కలిసుంటే కలదు సుఖం' ఆ సాంగ్ గుర్తొస్తుంది. కింద తరగడానికి క్రికెట్ ఆడుతుంటే ఆ బ్యాట్ బరువుకి ఆ బాల్‌తో పాటు నేను ఎగిరిపోతానేమో అనిపించింది.
అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇంకా అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న డీజే అయితే వచ్చేసింది. ఇంకా డాన్స్‌లయితే స్టార్ట్ చేసేశారు. లాస్ట్ ఇయర్ డాన్స్ చేయడానికి సిగ్గుపడిన నేను కూడా ఈసారి ఫుల్‌గా డాన్స్ చేసేశాను. ఇంకా డే అంతా ఎంజాయ్ చేసి అలసిపోవడం వల్ల కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. మాకు ఇంత మంచి మెమోరీస్ ఇచ్చిన మేనేజర్ అండ్ టీఎల్స్ అందరికీ స్పెషల్ థాంక్స్. ఐకియాని చూడగానే దాంట్లో వ్లాగ్ చేద్దాం అనిపించింది. మీరేమంటారు మరి? హైదరాబాద్ అందాలను చూడాలంటే నైట్ టైమే చూడాలి. ఎందుకంటే మార్నింగ్ ట్రాఫిక్‌లో వెళ్తే మన ప్రాణాల మీదకొస్తది. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి మెమోరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.